ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించుచున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనమున ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును ఆనాడు దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు తన శిష్యులతో యెరూషలేము దేవాలయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొందరు దేవాలయమును గూర్చి ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచూ ఉండగా అప్పుడు యేసు ప్రభువారు, ఈ కట్టడలు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు శిష్యులు యేసు ప్రభువారితో, ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును అని వారు అడిగినప్పుడు అవి జరగబోవు కాలమున సూచన లేవని యేసు ప్రభువారి శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువారు ఈ విధంగా జవాబిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి రాకడకు ముందు సూచనలను గురించి, అంటే ఆఖరి దినముల సూచనలను గురించి, పరీక్షలు, హింసలు, అదేవిధంగా దైవ రక్షణకు సంబంధించిన వాగ్దానములను యేసు ప్రభువారు జవాబు రూపంలో తెలియపరిచినట్లు లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భంలో మనం చూస్తే యేసు ప్రభువారు శిష్యులను ముందుగానే జాగ్రత్త పరుస్తున్నారు. ఏ విధంగా అంటే, మీరు నా నామము నిమిత్తము బలత్కారంగా పట్టబడతారు, సభల ముందర, రాజుల ముందర, అధికారుల ఎదుట మీరు నిలవబడవలసి వస్తుంది. అంటే యేసు ప్రభువారి శిష్యులు సువార్త ప్రకటించే సమయంలో వారు బలత్కారంగా పట్టబడతారు, వారు విచారించబడతారు, వారు హింసించబడతారు, చెరసాల్లో వేయబడతారు. అయితే యేసు ప్రభువారు ముందుగానే ఈ విషయాన్ని శిష్యులతో తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. తెలియపరుస్తూ యేసు ప్రభువారు వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, మిమ్మలను బలాత్కారంగా పట్టుకున్నప్పుడు చెరసాల్లో మిమ్మల్ని వేసి అధికారులు, రాజుల యొద్ద మీరు మాట్లాడవలసి వచ్చిన సందర్భంలో అక్కడ ఏమీ సమాధానం చెప్పాలా అని మీరు ఆందోళన చెందవద్దు, మీరు చింతించవద్దు. మీరు ఆ సమయంలో ఏం మాట్లాడాలో నేనే మీకు వాక్కును, జ్ఞానమును అనుగ్రహిస్తానని యేసు ప్రభువారు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి పక్షంగా శిష్యులు నిలవబడినప్పుడు, యేసు ప్రభువారి పక్షంగా వారు సువార్త బోధించినప్పుడు వారికి కలిగే వ్యతిరేకతలు, వారు ఎదుర్కోవాల్సిన విచారణలు, సాక్ష్య సమయాల్లో వారు ఏం మాట్లాడాలో దేవుడు తన ఆత్మ మూలంగా వారి నోట తన వాక్కును, తన జ్ఞానమును అనుగ్రహిస్తానని ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నెరవేర్పు జరిగిందా అంటే నెరవేర్పు జరిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 4వ అధ్యాయాల్లో మనం చూస్తున్నప్పుడు పేతురు, యోహానులు యేసు నామంలో పుట్టుక కుంటివాణ్ణి స్వస్థపరిచిన సందర్భంలో తరువాత వారు ప్రజల ఎదుట ధైర్యంగా సువార్తను బోధిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో అధికారులు వారిని పట్టుకొని వారిని విచారించిన సందర్భంలో పేతురు, యోహానులు నిర్భయంగా మాట్లాడినప్పుడు అధికారులు సైతం వారు ఆశ్చర్యపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వారు ఆశ్చర్యపడమే కాకుండా వీరు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తెరిగినట్లు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫను విశ్వాసము, జ్ఞానము, పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని శక్తితో మహత్కార్యములు చేస్తూ ఉండేవాడు. అయితే కొంతమంది యూదులు అతనితో వాదించడానికి వచ్చిన సందర్భంలో వారు వాదించడానికి వచ్చారు, కానీ ఆ సమయంలో అతని జ్ఞానమునకు, ఆత్మతో కూడిన అతడు చెప్తున్న వాక్యమును వారు ఎదిరించలేకపోయినట్లు అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారి మీద యూదులు తప్పుడు ఆరోపణలు చేసిన సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు ఫెలిక్స్ ముందు నిలవబడి తన యథార్థతను గురించి ధైర్యంగా తెలిపినట్లు అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా పౌలు గారు నిస్సంకోచంగా తన పరివర్తనను, యేసు ప్రభువారు తన దర్శనమిచ్చిన రీతిని, పునరుద్ధాన సత్యాన్ని సువార్త రూపంలో ఫేస్తు ఎదుట, అదేవిధంగా అగ్రిప్పా రాజు ఎదుట ధైర్యంగా నిలబడి ప్రకటించినట్లు అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం 26వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఎథెన్స్ నగరంలో తాత్వికులు, జ్ఞానుల మధ్య అపోస్తలుడైన పౌలు గారు నిలవబడి సువార్త సత్యాన్ని బోధించినట్లు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 22 నుండి 34 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. రోమా నగరంలో పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి అపోస్తలుడైన పౌలు గారు బోధించినట్లు అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన వాగ్దానపు మాట నెరవేరినట్లు ఈ కొన్ని సందర్భాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సభల ముందు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడం, అదేవిధంగా రాజుల ఎదుట బలమైన విశ్వాసాన్ని కనపరచడం, తరకములలో దేవుని ఆత్మ జ్ఞానాన్ని బయలుపరచడం, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు చెప్పిన వాగ్దానపు మాట నెరవేర్పు జరిగిందనే విషయాల్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు శిష్యులకే ఈ వాగ్దానం కాదు కానీ ఆయనను విశ్వసించి ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నీవెప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని ధైర్యంగా సత్యవంతుడైన యేసు పక్షంగా నీవు నిలబడతావో ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా నెరవేర్పు జరుగుతుందంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి అపవాద నింద సమయాల్లో దేవుడు నీ నోట తన మాటను ఉంచి, తన జ్ఞానము నుంచి శత్రువులు ఎంత సత్యాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నించినా శత్రువు తిప్పి కొట్టలేనంత దైవికమైన జ్ఞానముతో దేవుడిని నింపుతానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సువార్త చెప్పే సమయాల్లో, ప్రార్థించే సమయాల్లో, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే సమయాల్లో దైవిక జ్ఞానము నీ నోట దేవుడు ఉంచి నిన్ను బలంగా తన సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడని దేవుడి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా సత్యమును గురించి, సత్య సువార్తను గురించి, అంటే యేసు ప్రభు సువార్తను గురించి నీవు బోధించే సమయంలో ప్రతికూలతలు, కొన్ని వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన మనుషులు కొంతమంది ఎదురుపడుతూ ఉంటారు. అయితే వారు కూడా నిశ్శబ్దమయ్యే అటువంటి దైవిక జ్ఞానమును దేవుడు నీ నోట ఉంచుతానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును గురించి, సత్య సువార్తను గురించి, యేసు ప్రభుని గురించి నీవు బోధించేటప్పుడు కలిగే వ్యతిరేకతలను గురించి నీవు భయపడద్దు. దేవుడు నీ నోట తన మాటను ఉంచుతానంటున్నాడు. అదేవిధంగా ఆయనే నీ ద్వారా ఆయన మాట్లాడతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరిని ఎదిరించలేని దైవిక జ్ఞానముతో నిన్ను నింపుతానని దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించి దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన దీవెనలు నువ్వు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తున్నాను. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దాన మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవుని వాక్కును, నీ జ్ఞానమును మాకు అనుగ్రహిస్తానని, మా నోట నీ మాటను, నీ జ్ఞానమును ఉంచుతానని మీరు ఇచ్చిన ఈ వాగ్దాన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యాలు దీవించండి, వారి ఆత్మీయ జీవితాన్ని మీరు దీవించండి, వారు తలపెట్టే ప్రయత్నాల్లో, కార్యాల్లో నీ సన్నిధిని, కాపుదల, సఫలతను మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించి నీ కృపలో వారిని వర్ధిలింపజేయమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.